బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆదేశం విడిచి వెళ్లిపోయారు. రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్ లో కొంతకాలంగా విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నిరసన ఘటనలో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. బంగ్లాదేశ్ లో మహా సంక్షోభం ఏర్పడింది. రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనలో ఇప్పటికే వందల మంది చనిపోయారు. 4 రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లే కనిపించినా ఇంకా అలాగే ఉంది. ఈ రోజు మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఆందోళనలో 300 మంది చనిపోయారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆఫీసులోకి ఆందోళనకారులు ప్రవేశించారు. దేశంలో పరిస్థితులు మరింత క్లిష్టతరంగా ఉండడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం దేశం విడిచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా జరుగుతున్న గొడవలతో దేశం అట్టుడికిపోతుంది. ఈ క్రమంలో ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్ లైన్ విధించింది. సైన్యం ఇచ్చిన 45 నిమిషాల డెడ్ లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. షేక్ హసీనా టార్గెట్ గా ఆందోళనకారులు ప్రధాని ఆఫీసులోకి దూసుకెళ్లారు. ఆర్మీ హెలికాప్టర్లో దేశం దాటారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ లో పాలన పూర్తిగా ఆర్మీ సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్మీ హెలికాప్టర్లో షేక్ హసీనా తన సోదరుతో కలిసి భారత్లోని అగర్తలకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె లండన్ కి వెళ్లి తలదాచుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె దేశం విడిచి ఆర్మీ హెలికాప్టర్లో వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. వందల మందికి పైగా నిరసనకారులు బంగ్లాదేశ్ ప్రధాని మంత్రి అధికారిక నివాసంలోకి చొచ్చుకొని వెళ్లడంతో ఆమె దేశం విడిచి వెళ్లక తప్పలేదు. ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చాలా మంది ప్రాణాలను అర్పించారు. అమరులైన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహమాన్ ప్రకటించారు. 100%లో 44% మెరిట్ ఆధారంగా 56% రిజర్వేషన్ల పరంగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయించారు. అయితే బంగ్లాదేశ్ లో నిరుద్యోగం విలయ తాండవం చేస్తుండటంతో రిజర్వేషన్లో సంస్కరణలు తీసుకురావాలని అక్కడ విద్యార్థులు నిరసనలకు దిగారు. Holy shit! Shit! গণভবন থেকে জাস্ট, oh my god, guys.